వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు జూన్ నెలకి సంబంధించిన మొదటి గడప దర్శనాలు అయిన ఆజిత్ సేవలు, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన, ఎలక్ట్రానిక్ డిప్ కోటాను రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు అనగా మార్చి 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మార్చి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మార్చి 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల తర్వాత వారి యొక్క పేర్లు టీటీడీ దేవస్థానం అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంచడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన భక్తులకు ముందుగా ఒక ఆఫ్‌లైన్ మెసేజ్ వస్తుంది. ఆఫ్‌లైన్ మెసేజెస్‌లో వాళ్ళు ఏ సేవకు సెలెక్ట్ అయ్యారో, ఎన్ని గంటల లోపల ఈ సేవని కన్ఫర్మ్ చేసుకోవాలో ఉంటుంది. ముందుగా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. గూగుల్‌లో టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్ అని టైప్ చేస్తే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అఫీషియల్ బుకింగ్ పోర్టల్ యూఆర్ఎల్ ఇలా కనిపిస్తుంది. మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి టీటీడీ దేవస్థానం యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ పేజ్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్ అండ్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత ఇక్కడ పిల్గ్రిమ్ సర్వీసెస్‌లో ఎలక్ట్రానిక్ సేవ ఈడిప్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకి వర్చువల్ క్యూ లైన్ అనేది వస్తుంది. దీని తర్వాత మనం బుకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలామంది ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నా మేము సెలెక్ట్ అవ్వడం లేదండి అంటున్నారు. నేను చెప్పే విధంగా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేయండి. తప్పకుండా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్‌లో ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చదువుకున్న తర్వాత ఐ హావ్ రెడ్ అండ్ అగ్రీ ఇన్‌స్ట్రక్షన్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ముందుగా మనం జనరల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఇలా మన అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాక ఇక్కడ ఒక మీకు ట్రిక్ చెప్తానండి. ముందుగా మీరు ఒక మొబైల్ నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారో ఒకరా? ఇద్దరా? ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి ఒక మొబైల్ నంబర్‌తో ఆధార్ కార్డ్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకొకసారి ఇంకొక మొబైల్ నంబర్‌తో పాస్‌పోర్ట్ ఉంటే గనక పాస్‌పోర్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయండి. మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో ఏ ఏ సేవలున్నాయి, వాటి అమౌంట్ ఎంత అన్నది ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ సెలెక్ట్ సేవ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ అన్ని సేవలకి సెలెక్ట్ చేసుకోవాలండి. ఏదో పర్టిక్యులర్‌గా ఒక్క సేవనే సెలెక్ట్ చేసుకుంటాను అంటే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. ఇక్కడ మనకి ఏ రోజు ఏ ఏ సేవలున్నాయని చూపిస్తుంది. సుప్రభాత సేవ అయితే ప్రతిరోజు నెలలో ప్రతిరోజు ఉంటుందండి. మార్నింగ్ 3 గంటలకు ఉంటుందండి. మిగిలిన సేవలన్నీ ఆయా టైమింగ్స్‌లో ఉంటాయండి. మీరు వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. చేశాక కంటిన్యూ టు రివ్యూ ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ మీరు ఏ ఏ సేవలు సెలెక్ట్ చేసుకున్నారో అన్నిటివి కనిపిస్తుందండి. తర్వాత కన్ఫర్మ్ అండ్ సబ్మిట్. అంతే అండి. మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.